సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క వాగ్దానము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఎన్నడూ ఎడబాయను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న వాగ్దానము నిన్ను ఎన్నడూ ఎడబాయను. నిజమే, నా జీవిత అనుభవంలో నుంచి చూస్తున్నప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు సహాయం చేయలేని కాలము, అనుకున్నవారు చేస్తారనుకున్నప్పుడు చేయని పరిస్థితి. కానీ ఆ సమయంలో నేను చూడగలిగాను ప్రభు అయిన యేసు యొక్క సామర్థ్యత. ఆయన ఆ సమయంలో నన్ను విడవలేదు, ఎడబాయలేదు, నన్ను తోలనాడలేదు, కానీ ఆయన హత్తుకొని దరి చేర్చాను. ఆయన ఎల్లప్పుడూ నాతో సహాయకుడిగా ఉండాను. ఈ దినాన ప్రియ కుమార కుమార్తె, నిన్ను వేధిస్తున్న బాధిస్తున్న బాధను చూచి భయపడక ప్రభుని యేసుక్రీస్తు ఎద్దుకు రా. ఆయన నమ్మకించు, ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన విడవడు, ఆయన ఎడబాయడు. ఈరోజు ఒకవేళ ఆయన చూస్తున్నావా, ఆయన ఆస్వాదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ దేవాశీర్వాదంతో నింపండి. నీ కృపాక్షలు నింపి బలపరచండి. వారికున్న కొదులు తీసివేయండి, వారికున్న ఆటంకాలు తొలగించి నీ కృపాదిలు నింపి ఇగో ఎల్లకాలం వారు తోడుగా ఉన్నాయన మీ సహాయం వారికి దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.